హాయ్ యూఎస్ టుడే మనం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మోర్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. టాపిక్లోకి వెళ్తే చాప్టర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ. మనకి కాంట్రాక్టెడ్ కెపాసిటీ సెక్టార్ వైజ్ చూసుకుంటే, అంటే తెలుగులో స్థాపిత సామర్థ్యం రంగాల వారీగా చూసుకుంటే మనకు ఫస్ట్లో స్టేట్ 44.8% మనకి మన స్టేట్ సెక్టార్ నుంచి వస్తుంది. తర్వాత ప్రైవేట్ రంగం నుంచి వెళ్ళి మనకి ఎక్కువగా స్థాపిత సామర్థ్యం ఉంది. ఆ తర్వాత సెంట్రల్ నుంచి వెళ్ళి, సెంట్రల్ మీన్స్ లైక్ ఎన్టీపీసీ లాంటి సంస్థల ద్వారా కూడా మన తెలంగాణలో ఉత్పత్తి జరుగుతుంది విద్యుత్. సో అదన్నమాట. అయితే ఈ స్థాపిత సామర్థ్యం ప్రకారం మనము ఎగ్జామ్లో అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అడుగుతాడు కదా. సో దానికోసం మనం ఇలా స్టేట్, తర్వాత ప్రైవేట్, తర్వాత సెంట్రల్ సెక్టర్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకి టోటల్ స్థాపిత సామర్థ్యం 19,576 మెగావాట్లు ఇంతన్నమాట. ఉత్పత్తి పరంగా అంటే ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే మనకు టాప్లో థర్మల్ ఉంది, తర్వాత హైడ్రో జల విద్యుత్ ఉంది, ఆ తర్వాత మినీ హైడ్రో, ఆ తర్వాత సోలార్. సో ఇది కూడా మనం ఒక ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఈ రకంగా ఇట్లా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అడుగుతాడు. ఆ తర్వాత చూసుకుంటే మనకి టీజీ జెన్కో కాంట్రాక్టెడ్ కెపాసిటీ యాజ్ ఆన్ 31/8/2024 థర్మల్ అంటే ఇది స్థాపిత సామర్థ్యం ఏది ఎంత ఉంది. కొత్తగూడెం 5th యూనిట్లో మనకి 2 ఇంటూ ఒక్కోటి 250 మెగావాట్లు, మొత్తం 500 మెగావాట్ల విద్యుత్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. కొత్తగూడెం 6thలో వచ్చేసి మనకి ఇంకో 500, అదే కొత్తగూడెం 7thలో వచ్చేసి మనకి 800 మెగావాట్లు అన్నమాట. అయితే రామగుండం బి థర్మల్ పవర్ రోజులో వచ్చేసి మనకి 62.50 మెగావాట్స్. అదే కాకతీయ కేటీపీపీ 1 దీంట్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు 1లో వచ్చేసి 500 మెగావాట్స్, 2లో వచ్చేసి 600 మెగావాట్స్. ఆ తర్వాత భద్రాద్రి టీపీఎస్ యూనిట్ మొత్తం కలిపి మనకి 1080 మెగావాట్లు ఉంది. సో ఓవరాల్గా థర్మల్ ద్వారా మన తెలంగాణ జెన్కో 4,042.50 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎట్లా అడుగుతాడంటే ఇవి ఉన్నాయి చూడండి థర్మల్ ప్రాజెక్ట్స్, అవి ఎక్కడ ఉన్నాయి, ప్లస్ వాటి కెపాసిటీ ఎంత అని చెప్పేసి ఇట్లా మనకి జతపరిచులో అడగవచ్చు అన్నమాట. ఆ రకంగా అడుగుతాడు. ఆ తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ హైడ్రో ఎట్లా ఉంది అంటే మనకి నిజాం సాగర్ వచ్చేసి 10 మెగావాట్లు, నాగార్జున సాగర్ 815.60 మెగావాట్లు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది 900 మెగావాట్లు. ఇదే ఎక్కువ మన రాష్ట్రంలో 900 మెగావాట్లు అంటే హైడ్రోలో వచ్చేసి. ఓకే, మరియు నెక్స్ట్ నాగార్జున సాగర్ ఇది వచ్చేసి ఇదొక కెనాల్ వైజ్ అన్నమాట. లెఫ్ట్ బ్యాంక్ వేరు, ఇది లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ హైడ్రా. ఇది వచ్చేసి 60 మెగావాట్లు. సారీ మిస్టేక్ చేశాను. శ్రీశైలం వచ్చేసి 900 మెగావాట్లు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వచ్చేసి 60 మెగావాట్లు. నెక్స్ట్ పోచంపాడు వచ్చేసి 36 మెగావాట్లు ఉంది. నెక్స్ట్ సింగూరు హైడ్రో ప్రాజెక్ట్ ఇది 15 మెగావాట్లు, జూరాల 234 మెగావాట్లు, లో జూరాల అంటే దిగువ జూరాల వచ్చేసి 240 మెగావాట్లు. ఆ తర్వాత పులిచింతల వచ్చేసి 120 మెగావాట్లు. సో ఇవి మనకు జతపరిచులు అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మినీ హైడ్రో అంటే చాలా తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసాడనమాట. సో 10 మెగావాట్ల కంటే తక్కువ ఉండేటివి జనరల్గా. ఇది కాకతీయ కెనాల్ మీద ఒకటి ఉంది, అది 9.16 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. తర్వాత పాలేరు ఇది నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్ పైన ఉంది పాలేరు దగ్గర, ఇది 2 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. సో మినీ హైడ్రో ద్వారా మనకి 11.6 మెగావాట్లు వస్తుంది. ఆ తర్వాత సోలార్ ప్లాంట్ అంటే జూరాల మనకు 1 మెగావాట్ వస్తుంది. సో ఓవరాల్గా 6,485 మెగావాట్లు మన తెలంగాణ జెన్కో కెపాసిటీ టోటల్గా అంత స్థాపిత సామర్థ్యం కలిగి ఉందన్నమాట. ఆ తర్వాత ఫర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్. సో తలసరి మనకి విద్యుత్ వినియోగం వచ్చేసి
2014-15లో 13.56 మెగావాట్ కిలోవాట్ హవర్ ఉంటే 2022-23 వరకు 2349 మెగావాట్లు మనకి ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. కిలోవాట్ అవర్లో ప్రొడ్యూస్ అవుతుంది ఫర్ క్యాపిటల్ కిలోవాట్ అవర్లో ఉంటుంది. అయితే ఇండియా వచ్చేసి 1331 కిలోవాట్ అవర్ 2022-23లో అయితే ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ అయితే మనకి ఇండియా కంటే మనకి 76.4% ఎక్స్ట్రా ఫర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత కాంట్రాక్టెడ్ కెపాసిటీ అంటే స్థాపిత సామర్థ్యం అంటారు అన్నమాట. ఇది 2014-15లో మనకి 7,872 ఉండే. 2022-23లో మనకి 18,756 ఉండే. 2023-24లో 19,576. సో ఆల్మోస్ట్ మనకి 2.5 టైమ్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఓకే, 8,816 ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ దగ్గర పట్లో మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్. సో కనెక్షన్ వైజ్ చూసుకుంటే డొమెస్టిక్ అంటే ఈ గృహ అవసరాలకు గృహ సంబంధించిన కనెక్షన్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ రంగారెడ్డి, థర్డ్ మేడ్చల్. ఇవి ఆర్డర్లో అడుగుతాడు. ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం. తక్కువ వచ్చేసి గృహ సంబంధిత కొమరంభీం, నారాయణపేటలో ఉన్నాయి తక్కువ, ఇవి ఆర్డర్. ఆ తర్వాత ఇండస్ట్రియల్, సో పారిశ్రామిక రంగం పరంగా కనెక్షన్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే విద్యుత్ కనెక్షన్లు ఫస్ట్ మేడ్చల్, తర్వాత రంగారెడ్డి, ఆ తర్వాత హైదరాబాద్. సో మనం జనరల్ హైదరాబాద్ అనుకునే ఛాన్స్ ఉంటుంది, కాదు, ఫస్ట్ అయితే మేడ్చల్. అదే దీంట్లో ఇండస్ట్రియల్ లో చూసుకుంటే కొమరంభీం, నారాయణపేట. సో ఇవి రెండు సేమే. ఇక్కడ మనకు డొమెస్టిక్లో ఇండస్ట్రియల్లో లోలో సేమ్ ఉన్నాయి అన్నమాట. తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయం కనెక్షన్లు చూసుకుంటే ఫస్ట్ మనకి అధికంగా నల్గొండలో ఉన్నాయి, తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత సూర్యాపేటలో అధికంగా ఉన్నాయి. తక్కువ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా టాప్లో తక్కువలో ఫస్ట్ చూసుకుంటే అన్నిట్లలో కొమరంభీమే ఉంది. ఇక్కడ తక్కువలో సెకండ్ చూసుకుంటే అగ్రికల్చర్లో కనెక్షన్లలో ఆదిలాబాద్ సెకండ్ ఉంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టాపిక్. ఇది మన తెలంగాణలో టోటల్ రోడ్ లెంత్ వచ్చేసి 1,10,756.39 కిలోమీటర్లు. అయితే దీంట్లో ఇట్లా రోడ్ టైప్స్ ఉంటాయి చూడండి. అట్లా మనకి టాప్లో ఉంది బ్లాక్ టాప్ రోడ్స్, ఇవి 53.72% ఉంది. తర్వాత అన్మెటల్ రోడ్స్ ఇవి 28.47% ఉన్నాయి. ఆ తర్వాత సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇవి 10.33% ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ తర్వాత మెటల్ రోడ్స్ ఉన్నాయి, ఇవి 7.49%లో ఉన్నాయి. సో ఇవి మన ఆర్డర్లో ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి, ఒక అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఉండడానికి. సో ఇక్కడ మనము ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసినాం ఆల్రెడీ. సో బ్లాక్ టాప్ ఫస్ట్, తర్వాత అన్మెటల్, తర్వాత సిమెంట్ కాంక్రీట్, ఆ తర్వాత మెటల్. నెక్స్ట్ మనకి రోడ్ వైజ్ చూసుకుంటే సో అంటే ఏవేవి వీటిని ఈ రోడ్లను వేసిన డిపార్ట్మెంట్ల వైజ్ అట్లా చూసుకుంటే మనకి ఫస్ట్ పిఆర్ఈడి అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు, ఇది టోటల్గా 61.9% వాటా కలిగింది మొత్తం రోడ్లలో. ఆ తర్వాత రోడ్డు భవనాలు ఎక్కువ వాటా 25.9%. ఆ తర్వాత జిహెచ్ఎంసీ రోడ్స్ ఇది 8.1% వాటా ఉంది. ఆ తర్వాత నేషనల్ హైవేస్, లాస్ట్లో నేషనల్ హైవేస్ మన స్టేట్లో ఉందన్నమాట. సో ఇది కూడా ఆర్డర్, ఫస్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, ఆ తర్వాత నేషనల్ హైవేస్. సో ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అడుగుతాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ 158 కిలోమీటర్లు ఉంది. మొత్తం 20 ఇంటర్చేంజ్ జంక్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 158 కిలోమీటర్లు అన్నమాట. టైప్స్ ఆఫ్ రోడ్, హైయెస్ట్, లోయెస్ట్ టైప్స్ ఆఫ్ రోడ్ ఏంటిది, దాంట్లో హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ వైజ్ రోడ్స్ లెంత్ కిలోమీటర్. సో మనకు లెంత్ పరంగా చూసుకుంటే ఎక్కువ కిలోమీటర్లు రోడ్లు వేసింది మనకి ఎట్లయినా హైదరాబాద్లో ఎక్కువ రోడ్స్ ఉంటాయి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో ఫస్ట్ హైయెస్ట్ ఉన్నాయి మొత్తం చూసుకుంటే. సెకండ్ నల్గొండ, ఆ తర్వాత ఖమ్మంలో ఎక్కువ రోడ్లు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనకు తక్కువ చూసుకుంటే మేడ్చల్లో తక్కువగా ఉన్నాయి రోడ్స్, ఆ తర్వాత ములుగు, ఆ తర్వాత వనపర్తి. ఓకే, ఇవి కొంచెం చిన్న జిల్లాలు కాబట్టి అక్కడ ఎట్లయినా రోడ్డు లెంత్ అనేది తక్కువనే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఓన్లీ ఆర్ఎండ్బి రోడ్స్ హైయెస్ట్ వచ్చేసి మనకు ఖమ్మం, తర్వాత సెకండ్ నల్గొండ, థర్డ్ భద్రాద్రి. లోయెస్ట్ ఇక్కడ కూడా మేడ్చల్ ఉంది, కాకపోతే సెకండ్ వచ్చేసి నారాయణపేట, థర్డ్ జోగులాంబ గద్వాల్.
సో ఇవి మనకి ఆర్ఎండ్బి రోడ్స్ తక్కువగా ఉన్నాయి, రోడ్డు భవనాల శాఖ వారి. ఆ తర్వాత పంచాయతీరాజ్ రోడ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ నల్గొండ టాప్లో ఉంది, తర్వాత రంగారెడ్డి సెకండ్, తర్వాత సిద్దిపేట అన్నమాట. ఇక్కడ కూడా అన్నింటిలో టాప్ లోయెస్ట్లో ఫస్ట్లో మేడ్చల్ మల్కాజిగిరి ఉంది. ఇక్కడ సెకండ్ మళ్ళీ ములుగు ఉంది, థర్డ్ పెద్దపల్లి. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఆర్ఎండ్బి రోడ్స్ 23-24 అప్పుడు మనకి 28,707.43 కిలోమీటర్ ఉంటే దాంట్లో ఇవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ ఆర్ఎండ్బి రోడ్స్లో ఎక్కువ ఉన్నాయి, మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మనకి సిమెంట్ కాంక్రీట్ ఉన్నాయి, ఆ తర్వాత అన్మెటల్డ్ ఉన్నాయి, ఆ తర్వాత మెటల్డ్ ఉన్నాయి. సో ఇట్లా అన్నమాట. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మరీ డెప్త్ అడగాలంటే ఇట్లా అడుగుతాడు, ఆర్ఎండ్బి రోడ్లలో ఏది ఎక్కువగా ఉంది అట్లా ఆర్డర్లో పెట్టండి అట్లా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ మనకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి రోడ్లలో చూస్తే మనకి ఎట్లా స్టేట్లో మొత్తంలో టాప్లో ఉన్నాయి. దీంట్లో రోడ్ వైజ్ చూసుకుంటే అన్మెటల్ ఎక్కువగా ఉన్నాయి, సెకండ్ బ్లాక్ టాప్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ టాప్ మనకు ఆర్ఎండ్బిలో ఫస్ట్ ఉంటే ఇక్కడ సెకండ్ ఉన్నాయి. ఆ తర్వాత మెటల్ ఉన్నాయి, తర్వాత సిమెంట్ కాంక్రీట్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ కొంచెం దీని డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. నెక్స్ట్ మోటార్ వెహికల్ రిజిస్టర్ డ్యూరింగ్ 2023-24 డిస్ట్రిక్ట్ వైజ్. సో మోటార్ వెహికల్ ఎక్కడ రిజిస్టర్ అయినాయి అంటే, సో మోస్ట్లీ పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడనే అవుతాయి. సో అట్లనే ఇక్కడ ఉందన్నమాట. ఫస్ట్ హైదరాబాద్లో ఎక్కువ రిజిస్టర్ అయినాయి, తర్వాత మేడ్చల్ మల్కాజిగిరిలో, ఆ తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనకి ఈ మోటార్ వెహికల్స్ అనేవి రిజిస్టర్ అయినమాట. సో తక్కువగా ఎక్కడ ఉన్నాయంటే జనాభా తక్కువ ఉన్న ప్లేస్ తక్కువ రిజిస్టర్ అయి ఉంటాయి వెహికల్స్. అట్లా ములుగు లోయెస్ట్లో, తర్వాత జయశంకర్, తర్వాత కొమరంభీం, ఇవన్నీ పక్కపక్కకి ఉండే జిల్లాలు అన్నమాట. ఇట్లా చూసుకుంటే ఒక ఆర్డర్లో వస్తుంది మనకి పక్కపక్కకి. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి ఆల్ షెడ్యూల్ బ్యాంక్స్ 24-25 Q1 అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయండి. Q1, Q2, Q3, Q4. Q1 అంటే త్రైమాసికం అన్న, త్రైమాసికం 1, 2, 3, 4 అట్లా. సో 3 నెలలను ఒక్కొక్క త్రైమాసికం అంటారు క్వార్టర్లీ. సో అట్లా మనకు చూసుకుంటే మన తెలంగాణలో ఈ షెడ్యూల్ బ్యాంక్స్లో నెంబర్ ఆఫ్ రిపోర్టింగ్ ఆఫీసెస్ మొత్తం తెలంగాణలో 5,034 ఉన్నాయి. ఆల్ ఇండియా వైజ్ చూసుకుంటే 1,38,466 ఉన్నాయి. డిపాజిట్స్ పరంగా బ్యాంకులలో ఎన్ని కోట్లు దాంట్లో డిపాజిట్ చేసి ఉంచినాం అంటే తెలంగాణలో 7,69,427 కోట్లు మనం డిపాజిట్ అయినాయి తెలంగాణలో. ఇండియాలో అయితే 2,07,68,524 కోట్లు బ్యాంకులలో డిపాజిట్ అయి ఉన్నాయి ఇండియాకు తెలంగాణ కంపారిజన్ చేస్తే. క్రెడిట్, సో లోన్స్ ఇచ్చింది ఎంత అంటే తెలంగాణలో మొత్తం అంటే ఇప్పుడు వ్యవసాయం సంబంధించి కానీ, వాణిజ్యం సంబంధించి కానీ, పరిశ్రమకు సంబంధింంచి కానీ, పర్సనల్ కానీ, హౌస్ కానీ లోన్స్ ఇస్తారుగా, అట్లా మన తెలంగాణలో లోన్లు క్రెడిట్ అంటే అదే అన్నమాట, అప్పు అన్నట్టు. అప్పు అంటే తెలంగాణలో 8,47,390 కోట్లు ఇచ్చారు. ఇండియాలో అయితే 1,65,91,385 కోట్లు అన్నమాట. సో తెలంగాణలో మన దగ్గర ఉన్న డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉల్టానే అంటే లోన్సే ఎక్కువ అనమాట. అట్లా క్రెడిట్ డిపాజిట్ రేషియో చూసుకుంటే, సో డిపాజిట్కి క్రెడిట్కి మధ్య రేషియో చూసుకుంటే తెలంగాణలో 110% ఉంది. సో క్రెడిట్ ఎక్కువ ఉంది కదా ఆల్రెడీ చూసుకుంటే మనకి. సో ఇండియా వైజ్ చూసుకుంటే 80. అయితే క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఎక్కువ అంటే మనకి డిపాజిట్ల కంటే ఎక్కువ అప్పులు ఇచ్చినవి ఏ జిల్లాలో ఎక్కువ అప్పులు ఇచ్చారంటే కామన్గా ఈ అప్పును బట్టి అక్కడ గ్రోత్ను కూడా డిసైడ్ చేయొచ్చు అన్నమాట, మనం చెప్పొచ్చు కామన్గా. సో మేజర్గా మనకి అప్పులు ఎక్కడ ఇచ్చారంటే ఫస్ట్ సూర్యాపేటలో క్రెడిట్ టు డిపాజిట్ రేషియోలో చూసుకుంటే, తర్వాత జనగాము, ఆ తర్వాత మహబూబాద్. సో తక్కువ డిపాజిట్తో పోలిస్తే తక్కువ అప్పులు ఎక్కడ ఇచ్చారంటే కొమరంభీము, రంగారెడ్డి, పెద్దపల్లి. సో ఉన్న డిపాజిట్స్తో పోలిస్తే ఇక్కడ అప్పులు తక్కువ ఇచ్చారు. ఏది కొమరంభీము, రంగారెడ్డి, పెద్దపల్లిలో. అదే డిపాజిట్స్తో పోలిస్తే అప్పులు ఎక్కడ ఎక్కువ ఇచ్చారంటే సూర్యాపేట, జనగాం, మహబూబాద్లో ఇచ్చారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.